హైదరాబాద్ బంజారాహిల్స్లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న నాలాలో వాటర్ ట్యాంకర్ పడిపోయిన ఘటన రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి ఛాంబర్స్ వద్ద చోటు చేసుకుంది. వర్షానికి నాలాపై ఉన్న రోడ్డు దెబ్బతిన్నది. రన్నింగ్లో ఉన్న వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ తప్పించుకున్నాడు. ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బంజారాహిల్స్ రోడ్డు కుంగిపోయినటువంటి ఘటన మనం చూస్తున్నాం. రోడ్డు కింద ఉన్న నాలా ఉంటుంది. ఆ నాలాలో వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి రన్నింగ్లో ఉన్న ట్యాంకర్ అక్కడి నుంచి ఆ రోడ్డు పైన ట్యాంకర్ వెళ్తూ ఉంది. సో ఒక్కసారిగా అక్కడ ఆ రోడ్డు మొత్తం కుంగిపోవడంతో మొత్తం ట్యాంకర్ మొత్తం దాంట్లో పడిపోయింది. సో అదృష్టవశాత్తు డ్రైవర్ అయితే ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాడు. సో మనం చూస్తున్నాం మొత్తం ఎంత పెద్ద గొయ్యి పడిందో మనం చూస్తున్నాం. కింద నాలా మొత్తం ఒక లారీ టోటల్గా దాంట్లో పడేంత నాలా మనకు కనిపిస్తోంది. రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి ఛాంబర్స్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షానికి నాలాపై ఉన్నటువంటి రోడ్డు, సో నిన్న మొన్న చాలా విపరీతంగా ఎక్కువగా వర్షం రావడం బంజారాహిల్స్ ఏరియాలో ఎక్కువగా రోడ్డు మొత్తం బాగా తడిసి నానిపోయి ఉంటుంది. సో దాంతో ఆ వెహికల్ వాటర్ ట్యాంకర్ వస్తున్నటువంటి ఆ రోడ్డు ఆ మార్గంలో పూర్తిగా కుంగిపోవడంతో లారీ అందులో పడిపోయింది, ట్యాంకర్ అందులో పడిపోయింది. బట్ అదృష్టవశాత్తు డ్రైవర్ అయితే క్షేమంగానే అందులో నుంచి బయటపడ్డాడు. ఎస్ మనం చూస్తున్న విజువల్ అది ఒక వాటర్ ట్యాంకర్ రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్లోని మహేశ్వరి ఛాంబర్స్ దగ్గర కుంగిపోయినటువంటి ఆ రోడ్డు దాంట్లో పడిపోయింది, నాలాలో పడిపోయింది ఆ వాటర్ ట్యాంకర్. నిన్న భారీ వర్షం కురిసింది హైదరాబాద్లో. అక్కడ బంజారాహిల్స్ ప్రాంతంలో ఆ వర్షానికి రోడ్డు మొత్తం నానిపోయింది. సో దీంతో వాటర్ ట్యాంకర్ ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా ఆ రోడ్డు కుంగిపోవడంతో ఆ కింద ఉన్న లోపల ఉన్నటువంటి నాలాలో పడిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ అయితే క్షేమంగానే బయటపడ్డాడు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? డ్రైవర్ ఉన్నారా అక్కడ? రాజేష్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో తెల్లవారుజామున రోడ్డు కుంగిపోయి ఒక్కసారిగా అటుగా వస్తున్నటువంటి లారీ ఆ కుంగిపోయినటువంటి ప్రాంతంలో పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ లారీని అక్కడ నుంచి జిహెచ్ఎంసీ సహాయంతో బయటికి తీయించారు. స్థానికంగా అటు రెగ్యులర్ ఆ ప్రాంతంలో వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ కలగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు గత 6 నెలల నుంచి కూడా ఈ వేరువేరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. గతంలో వేసినటువంటి రోడ్లు ఏవైతే నాణ్యత లేకుండా వేశారో ఆ ప్రాంతాలలోనే ఇవి జరుగుతున్నాయని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే గోసామహల్ దారుసల్ ప్రాంతంలో కూడా కొన్ని ఏండ్ల క్రితం నిర్మించినటువంటి రోడ్డు కుంగిపోయి దాదాపు 10 మీటర్ల వరకు కుంగిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అది తెల్లవారుజామున జరగడం వల్ల అటువైపు ఏ వాహనాలు రాకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇక్కడ రోజుకి వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. బంజారాహిల్స్ ఎప్పుడు బిజీగా ఉండేటువంటి ప్రాంతం వాహనాలతో. ఇది తెల్లవారుజామున జరగడంతో అటుగా వస్తున్నటువంటి లారీ ఆ కుంగిపోయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో కూడా పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి డ్రైవర్కి కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఆఫీస్ టైమింగ్స్ కానీ లేకపోతే అర్ధరాత్రి హెవీ వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో జరిగితే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెప్పేసి అది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ రోడ్డు ఇరువైపులా ఎవరిని రానివ్వడం లేదు. చుట్టూ ఆ ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, అయితే సుజాత, మనం చూస్తున్నాం ఓన్లీ కాలువలాగానే ఉంది. జనరల్గా కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే పైప్స్ తోటి సిమెంట్ పైప్స్ ఉంటాయి, చాలా చాలా మందంగా ఉన్నటువంటి సిమెంట్ పైప్స్ తోటి ఉంటాయి. కానీ కాలువ ఉంది, కాలువ పైనే రోడ్డు. అది ఎట్లా కన్స్ట్రక్షన్ అయిందో అది చూస్తే మరి విజువల్ అయితే పెద్దగా అర్థం కావట్లేదు వాస్తవానికి. అంటే పైప్స్ అయితే లేవు, ఓన్లీ కాలువ ఉంది, కాలువ పైన రోడ్డు ఉంది అంతే.
ప్రస్తుతానికి అటు ఉన్నటువంటి ఓపెన్ నాలా అయి ఉండొచ్చు అని చెప్పేసి కొంత భావిస్తున్నారు. అయితే ఓపెన్ నాలా అయ్యి ఉండే దాని మీద ఎందుకు రోడ్డు వేశారు? అది ఎప్పటికైనా సరే ప్రమాదమే కదా. రీసెంట్ గానే కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ప్రవాహానికి కూడా ఒకవేళ నాణ్యత లేకుండా, కింద సపోర్ట్ లేకుండా ఇలాంటి రోడ్స్ కాలువల మీద వేసినప్పుడు, ఓపెన్ నాలాల మీద ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయనని అధికారులకి తెలిసినా కూడా కాంట్రాక్ట్ ఏ విధంగా ఇచ్చి ఈ విధంగా రోడ్లు వేయిస్తారు అని చెప్పేసి స్థానికులైతే, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఓపెన్ నాలానా, లేకపోతే ఎందుకు మీరు అన్నట్టుగా కూడా అది ఒక్కసారి చూస్తే అక్కడ కింద పైప్ లైన్స్ కానీ ఏమీ కనిపించడం లేదు, వాటర్ ఫ్లోటింగ్ మాత్రం ఉంది. కాబట్టి అసలు అది ఏంటి అనేది అధికారులు వివరణిస్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు రోడ్లు వేసినటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే ఓపెన్ నాలాలు ఉన్నటువంటి ప్లేసెస్ లో ఎక్కడ పడితే అక్కడ కేవలము డబ్బుల కోసమే ఇలాంటి రోడ్లు వేశారు. నాణ్యత లేనటువంటి రోడ్లు, సీసీ రోడ్స్ వేసినప్పుడు కానీ ఎలాంటి భద్రతా ప్రమాణాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ క్వాలిటీ చెకింగ్ కూడా అధికారులు చేసి ఆ తర్వాత ఆ రోడ్డు ఎంత విత్తులో వేస్తున్నారు, ఎంత నాణ్యతతో వేస్తున్నారు, వీటన్నిటిని పరిశీలించాలి. కానీ అలాంటిది ఏది క్వాలిటీ సర్టిఫికేట్ అక్కడ గ్రౌండ్ కి వెళ్ళి ఆ సైట్ ని విజిట్ చేయకుండా, ఆ రోడ్ ని పరిశీలించకుండా క్వాలిటీ సర్టిఫికేట్స్ ని కూడా చాలా వరకు కాంట్రాక్టర్స్ కి ఇచ్చారు అధికారులు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే క్వాలిటీ లేనటువంటి రోడ్స్ ని వేశారో ఆ ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లుగా కూడా భావించవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్, మనం వాటర్ సప్లై చేసేటువంటి ట్యాంకర్ అటుగా వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ యాక్చువల్గా కింద ఓపెన్ నాలా కనిపిస్తుంది మనకి. అసలు ఓపెన్ నాలా పైన ఎటువంటి కింద సపోర్ట్ లేకుండా అసలు ఆ రోడ్డు ఎట్లా నిర్మించారో ఒక బిగ్ క్వశ్చన్ లాగా మనకు కనిపిస్తుంది. సో జనరల్గా ఓపెన్ నాలా అంటే వదిలేస్తారు, పైన ఎటువంటి రోడ్స్ వేయరు. ఏమైనా కొంచెం అటు ఇటు నడవడం కోసం కొంచెం సిమెంట్ బిల్లలు వేస్తూ ఉంటారు అటు ఇటుగా జనం నడవడం కోసం. కానీ ఓపెన్ నాలా పైన అక్కడ రోడ్డు కనిపిస్తోంది. మామూలుగా రోడ్డు కింద డ్రైనేజీ వెళ్ళాలి అంటే ఒక సర్కిల్ క్లోజ్డ్గా ఉండేటువంటి ఒక పైప్స్, సిమెంట్ పైప్స్, చాలా పెద్ద పెద్ద సిమెంట్ పైప్స్ ఉపయోగిస్తుంటారు. సో దాని ద్వారా కింద డ్రైనేజీ వెళ్తూ ఉంటుంది. కానీ ఓపెన్ నాలా ఉంది, ఓపెన్ నాలా పైన అక్కడ మనకి తార్ రోడ్డు మనకు కనిపిస్తోంది. సో సహజంగానే ఆ వైపు వచ్చినటువంటి వెహికల్ ఆ బరువుకి అసలు రోడ్డు నానకపోయినా సరే దాంట్లో పడిపోతుంది. మరి అప్పటిదాకా ఆ రోడ్డు పైన పెద్ద బరువున్న వెహికల్స్ వెళ్ళలేదా, లేదా వర్షానికి ఏమైనా తడవడం వల్ల ఆ రకమైన కుంగుబాటుకు గురైందా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అక్కడ ఓపెన్ నాలా ఉంది, ఓపెన్ నాలా పైన ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆ రోడ్డు అసలు ఎలా వేశారు? సో అట్లా రోడ్డు వేసినప్పుడు జనరల్గా అక్కడ నుంచి ఆ వెహికల్ దారిలో కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇట్లా 2 వీలర్స్ కావచ్చు వెళ్తూ ఉంటాయి. మరి అంత నిర్లక్ష్యంగా అక్కడ రోడ్డు వేశారా? మరి పైప్స్ అయితే కనిపించట్లేవు, అది ఓపెన్ నాలానే కనపడుతుంది. ఓపెన్ నాలాగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. సో నిన్న వర్షానికి మరింతగా తడిసి ఎక్కువగా అక్కడ భూమి మొత్తం పదునై ఉండొచ్చు. సో ఆ బరువు ఒక్కసారిగా వాటర్ ట్యాంకర్ వస్తుంది కాబట్టి ఆ వెహికల్ అందులో పడిపోయింది. సో అదృష్టవశాత్తు డ్రైవర్ సైడ్ పడలేదు అది. సో డ్రైవర్ రైట్ సైడ్కి వెహికల్లో ఉంటాడు కాబట్టి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడని చెప్పొచ్చు. ఒకవేళ కనుక ప్రమాదం ఇటు సైడ్ జరిగితే డ్రైవర్ అనేది అప్పుడు మొత్తం టోటల్గా డ్రైనేజీలో పడే అవకాశం ఉంటే ప్రమాదం అయితే ప్రస్తుతానికి డ్రైవర్ తప్పించుకున్నారు.